విచ్చలవిడిగా బ్రతకకండి, లావిష్గా ఖర్చు పెట్టకండి. మీ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ చేయండి. కొంచెం సైకిల్తో ప్రారంభించబడ్డది ఈ బండి. సైకిల్తో నాకు సైకిల్ ఉన్నప్పుడు ఇక్కడ అందరికి మంచి మంచి 2 వీలర్స్ ఉండే. నువ్వు కూడా 2 వీలర్ కొనుక్కోవచ్చు కదా అంటే, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి అందరూ. ఒకసారి మమ్మీ కాలు డిస్లోకేట్ అయింది. ఇట్లా ఇట్లా వస్తుంటే ఒక వ్యక్తిని అడిగిన, కొంచెం నీ బండిస్తావా, పాస్టర్ అమ్మని ఇంట్లో వదిలిపెట్టేసి వస్తుంటే, సైకిల్ ఉన్నది కదా యాపో అని చాలా అవమానకరంగా మాట్లాడాడు. అట్లనే పాపం మమ్మని తెచ్చిన సైకిల్తో ప్రారంభించబడ్డ. సైకిల్ తర్వాత సెకండ్ హ్యాండ్ స్కూటర్, దాని తర్వాత ఇంకొక సెకండ్ హ్యాండ్ చేతక్, దాని తర్వాత సెకండ్ హ్యాండ్ సమురాయ్, దాని తర్వాత ఫస్ట్ హ్యాండ్ బాక్సర్, దాని తర్వాత క్రమక్రమంగా ఆ సైకిల్ ఎక్కినప్పుడు దేవుడు నన్ను పరీక్షించాడు. ఆ సెకండ్ హ్యాండ్ స్కూటర్ నడుపుతున్నప్పుడు పంచర్ అయినప్పుడు దేవుడు నన్ను పరీక్షించు. ఆ సెకండ్ హ్యాండ్ సమురాయ్ బండి అప్పుడప్పుడు బ్రేక్ ఫెయిల్ అయినప్పుడు, అప్పుడప్పుడు పడిపోయినప్పుడు పరీక్షించు. చివరికి క్రమక్రమంగా దేవుడు నన్ను ఈ స్థితిలోకి తీసుకుని వచ్చాడు. 3 ప్రారంభించబడ్డది ఆ చిన్న చర్చలో ఈ మందిరం. దేవుడు పరీక్షించినాడు, ఈరోజు ప్రపంచానికి తీసుకొని వెళ్ళినాడు. హల్లెలూయా. ఇష్టం వచ్చినట్లు బ్రతకలేం మేము. నీ జీవిత కాలం అంతా నువ్వు ఇష్టం వచ్చినట్లు బ్రతికినావు. ధనవంతుడా, ఈ లాజరు నీ బల్ల మీద నుంచి పడే రొట్టె ముక్కలు తిన్నాడు అనేసి అంటున్నాడు. ప్లీజ్